మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంది లబ్ధిదారులకు సుమారు 15,01,740 రూపాయల విలువ గల చెక్కులను హనుమకొండ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సత్య శారదాదేవితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్ల పంపిణీ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గత ఎన్నికలలో భాగంగా నిరుపేదల పక్కా ఇల్లు, ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టిస్తామన్న మాట ప్రకారం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేసి దశల వారీగా మొదట ఇంటి స్థలం ఉన్న వాళ్ళందరికీ కట్టిస్తూ బీసీల అందరికీ 5 లక్షలు మరియు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రైతుల కోసం ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన గొప్ప ప్రభుత్వం మన తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్నారు. మీ మహిళల అభివృద్ధి కోసం 500కే గ్యాస్ ఉచిత సిలిండర్, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి వారిని కోటీశ్వరాలుగా చూడాలని ముఖ్యమంత్రి గొప్ప ఆశయంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి వచ్చిన గౌరవనీయులు సత్య శారదాదేవి గారికి, ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారికి, అలాగే అధికారులకు అందరికీ కూడా, అలాగే నా సీనియర్ కాంగ్రెస్ నేతలకు మరియు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా శుభదినం. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక ఏదైతే వాగ్దానాలు చేశారో 6 వాగ్దానాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదవాడికి, నిరుపేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆల్రెడీ మేడం గారు చెప్పినట్టుగా మనకు అప్లికేషన్ 467 అప్లికేషన్స్ వచ్చినాయి మన కాన్స్టిట్యున్సీకి, అంటే డివిజన్స్తో కలిపి. మనకు నా కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం. అందులో నేను ఎక్కువ అడిగిన, బహుశా వారు ఎక్కువ ఇస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ దళితుల కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి, నాకు ఇక్కడ చాలా విలీన గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఇంకొక 1,500 ఎక్కువ కావాలని నేను సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేసిన. తప్పనిసరిగా వారు కూడా పెద్ద మనసుతో ఇస్తారని భావిస్తున్నా. మేడం కూడా ఎక్కువ నిధులు కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు ఎప్పుడు కూడా, ఎందుకంటే మనకు విలీన గ్రామాలు ఎక్కువ ఉన్నాయి. సో డోంట్ కంపేర్ టు ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టెడ్ టౌన్ ఉందో అది ఆల్రెడీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ అవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్. నా వర్ధన కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి విలీన గ్రామాలు ఉన్నాయి కాబట్టి అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు చూస్తే మామూలు నుండి ఐలోని నుండి మొదలు పెడితే మన రిక్వెస్ట్ చేయగానే మేడం గారు ఇమీడియట్లీ కమిషన్కి చెప్పి, కమిషనర్ మేడంకి చెప్పి స్ట్రీట్ లైట్స్ పెట్టేయడం, హైవే పైన డివైడర్స్ పెట్టేయడం. సో ఇవన్నీ కూడా మేము అడగంగానే చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. ఎందుకంటే సిమిలర్లీ మనకు అసన్పర్తి కూడా పెద్ద టౌన్ మేడం, ఇక్కడ మనకు హన్మకొండకు వస్తుంది. మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మేడం, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. మనకు ఎల్లాపూర్ కిడ్స్ కాలేజ్ ఉంది ఇక్కడ వెళ్తే. సో మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్. So many our young children are met with the accident and they are losing their ప్రాణాలన్నీ కోల్పోతున్నారు మేడం. ఇక్కడ కూడా మీరు త్వరలో డివైడర్స్ ఇచ్చి స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తే, ఏవైతే పెద్ద హ్యామాక్స్ లైట్లు చౌరస్తాలలో పెట్టించి సిమిలర్లీ స్ట్రీట్ లైట్ కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అలాగే ప్రతి నిరుపేదకు ఏదైతే ఇవ్వవలసిన ఇల్లు ఈరోజు చాలా ఆనందంగా నా చేతుల మీదకి వెళ్ళి ఈరోజు భూమి పూజ చేయడం. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు 4 దఫాలుగా ఇస్తుంది. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్, అంటే మనం కట్టడు రౌతు బేస్మెంట్ కట్టగానే 1 లక్ష రూపాయలు రిలీజ్ చేస్తారు. తర్వాత రూఫ్ లెవెల్ రాగానే, అంటే గోడలు పునాది నుండి లేచి గోడల వరకు రాగానే 1 లక్ష రూపాయలు ఇస్తారు. తర్వాత ఎప్పుడైతే మనం పైన స్లాబ్ వేస్తామో, స్లాబ్ను తెలుగులో ఏమంటాం, మనం కప్పు పై కప్పు ఎప్పుడు వేస్తామో దానికి 2 లక్షల తక్షణం ఇస్తారు. తర్వాత కంప్లీటెడ్ అయ్యేటప్పటికి 1 లక్ష రూపాయలు, అంటే 5 లక్షలు దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొన్ని మా